వెల్కమ్ టు మెగానైన్. నేను మీ జర్నలిస్ట్ ఎలిమ్ని. ప్రస్తుతం ఎవరైతే గతంలో ప్రభుత్వ సీఎంఓ మాజీ కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డితో పాటు ప్రస్తుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ఓఎస్డీ ఉన్న కృష్ణమోహన్ రెడ్డిలకు 3 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఈరోజు తుది ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద కూడాను 4 రోజుల నుంచి కూడాను ధనుంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడాను అటు ఏసీబీ వాళ్ళు సిట్ అధికారులు సిఐడి అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే మద్యం కుంభకోణానికి తమకేం సంబంధం అని చెప్పి కూడాను ఎవరైతే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి తరపున న్యాయవాదులు అటు కోర్టులో ఏసీబీ కోర్టులో కూడా తమ వాదన వినిపించారు. అయితే వీరికి బెయిల్ ఇస్తే బయట సాక్ష్యాలు కూడా తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పి కూడా ఏసీబీ వాదించిన నేపథ్యంలో వీరిపై 3 రోజులు రిమాండ్ విధిస్తూ కూడాను ఆ తుది తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. 4 రోజుల నుంచి కూడా ఒక టెన్షన్ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉంది. 16వ తేదీన ఎప్పుడైతే ఆ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన బెయిల్ రద్దయిందో అప్పటి నుంచి కూడా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు తప్పదని చెప్పి కూడా ఒక హింట్ వైసీపీ శ్రేణుల్లో వచ్చిన నేపథ్యంలో 3-4 రోజుల నుంచి కూడా పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఇటు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్తో పాటు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు ఏదైతే విచారణ జరుగుతుందో ఆ ప్రాంతం వద్దే వేచి ఉన్నారు. ఈరోజు కూడాను అటు కోర్టుతో పాటు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు కూడాను ఆయనతో పాటు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా 31, 32 నిందితుల జాబితాలో ఉన్న నేపథ్యంలో A31, A32గా ఉన్నారు. ఇప్పటికే ఆ సిఐడి అధికారులు ఏసీబీ అధికారులు ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా 7గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే సజ్జల శ్రీధర్ రెడ్డి ఈరోజు ఆ కోర్టులో అటు జడ్జి వద్ద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం తన ఇంటి పేరు సజ్జల అని ఉన్న నేపథ్యంలో తన అరెస్టు చేశారని, అసలు మద్యం కుంభకోణానికి తమ ఏంటి సంబంధం అని చెప్పి కూడాను ఆయన తన న్యాయమూర్తి వద్ద వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే బెయిల్ ఇవ్వటం కుదరదు కాబట్టి సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బెయిల్ కొరకు తమరు అప్లై చేయవచ్చని చెప్పి కూడాను అటు న్యాయమూర్తి సజ్జల శ్రీధర్ రెడ్డి కూడాను చెప్పడం జరిగింది. 3 రోజుల పాటు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి విజయవాడ సబ్ జైల్లో ఉంటారు. వారు వయసు రీత్యా కొన్ని ఫెసిలిటీస్ కూడాను అటు న్యాయస్థానం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూర్చోటానికి ఏదైతే వాష్రూమ్కి వెళ్ళటానికి కూడాను వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. వారు పడుకోవటానికి కూడాను ఒక బెడ్ ఏర్పాటు చేసింది. అలాగే ధనంజయ రెడ్డి ఆరోగ్యరీత్యా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆయన ఇన్సులిన్స్ తీసుకునే విధంగా కూడాను ఒక ఫ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా కూడాను సబ్ జైలు అధికారులకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అలాగే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి డైట్కి సంబంధించి కూడా డ్రై ఫ్రూట్స్ అలాగే ఆరోగ్యం సంబంధించిన మందులు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడాను న్యాయమూర్తి చెప్పిన వెసులుబాటులో వారికి ఒక అవకాశం లభించడంతో వారు ఒక విధంగా ఎవరైతే ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి తరపున న్యాయవాదులు ఉన్నారో వారు ఆ కోర్టుకి కూడాను థ్యాంక్స్ అప్పీల్ చేశారు. అయితే మొత్తమే కూడాను వీరికి సంబంధం లేని కేసులో వీరిని ఇరికిచ్చారు. ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడాను కోర్టుకి చెప్పిన వాదనలో కూడాను తమకి కేసుకి ఏం సంబంధం అని చెప్పడం జరిగింది. మద్యం కుంభకోణం అసలు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. కావాలని ఉద్దేశపూరితంగా ధనంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని కూడాను ఇరికిస్తున్నారని చెప్పి కూడాను వారు కోర్టు వద్ద న్యాయమూర్తి ముందు వాపోయారు. అయితే గతంలో పారదర్శకంగా కూడాను మద్యం సంబంధించిన అమ్మకాలు జరిగాయి. ట్రెజరీలో డబ్బులు జమ చేయడం జరిగింది. ఎక్కడ అవినీతి జరిగిందనే దాని మీద కూడాను వైసీపీ శ్రేణులు ప్రస్తుతున్న పరిస్థితి. అయితే మొత్తం మీద కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ స్పందించారు. అంబటి రాంబాబు మాట్లాడారు. అలాగే వైసీపీ మహిళా నేత ఎమ్మెల్సీ మరిది కళ్యాణ్ మాట్లాడారు. అటు బొత్స సత్యనారాయణ మాట్లాడి కేవలం ఉద్దేశపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం కావాలని కవ్వింపు చర్యల్లో భాగంగా గతంలో జరగని తప్పులు జరిగినట్లుగా కూడా ఒక రాద్ధాంతం చేస్తూ తమ ఆధీనంలో ఉన్న ఏసీబీ సిట్టు అలాగే ఆ సిఐడీల చేత ఇది వ్యవహారం అంతా నడిపిస్తుందని చెప్పి వారు పెద్ద ఎత్తున ఆవేదనను వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో కలిసి మెగానైన్ కోసం అబ్దుల్ అలీం.